తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే నిర్వహిస్తున్న సందర్భం. ఇక రోజుకో కార్యక్రమాన్ని తీసుకొని ఆ దిశగా ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక డిసెంబర్ 9వ తారీఖున ఇదే సెక్రటేరియట్లో బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి అతిథులుగా కొంతమందిని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. అందులో భాగంగా గత ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కూడా ఆహ్వానించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అందుకు సంబంధించి ఆయనకు ఆహ్వాన పత్రాన్ని కూడా పంపించారు. అయితే 9వ తారీఖున జరిగే కార్యక్రమానికి కాకుండా రాబో 3 రోజుల్లో జరిగే కార్యక్రమాలకు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని అతిథిగా పాల్గొనాలని ఆహ్వానం పంపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ కార్యక్రమాలకి ప్రభుత్వ మొదటి సంవత్సర విజయోత్సవాల కార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతారా, సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా అనే అంశం పట్ల ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ని ఫామ్ హౌస్ నుంచి బయటికి రప్పించాలి, ఏదో ఒక కార్యక్రమంలో ఆయనను పార్టిసిపేట్ చేయించాలి అనే కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాలకి వస్తారా, రేవంత్ రెడ్డితో పాటు ఆయన వేదిక పంచుకుంటారా అనే అంశం పట్ల ఇటు ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమానికే కేసీఆర్ని ఆహ్వానించాలనుకున్నప్పటికీ కూడా చివరి 3 రోజుల విజయోత్సవాలకు కూడా మాజీ ముఖ్యమంత్రిని పిలిపించాలి, ఆయన పార్టిసిపేట్ చేయించాలి అనే కోణంలో సమాలోచనలు జరిపిన రేవంత్ సర్కార్ చివరి 3 రోజులని ఆయన ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలిసేందుకు సమయం కూడా కోరిన సందర్భం కనిపిస్తోంది. కేసీఆర్ ఎప్పుడు సమయం ఇస్తే కాంగ్రెస్ నాయకులు అప్పుడు వెళ్ళి కార్యక్రమాలన్నీ వివరించి ఆయనకు ఆహ్వానం పలికేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారా, యథావిధిగా ఆయన ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా దూరంగా ఉంటారా అనే చర్చ పట్ల ఇప్పుడు ఒక ఆసక్తి నెలకొన్న సందర్భం కనిపిస్తుంది.